హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి అందరికీ ఉపయోగపడే ఒక సూపర్ ట్రిక్ అయితే నేను చెప్పబోతున్నాను. అదేంటంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఏ పాస్వర్డ్ ఇచ్చామో మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా చాలామందికి జరుగుతూ ఉంటుంది. తర్వాత వేరే ఏదైనా డివైస్లో లాగిన్ చేయాలన్నా, లేకపోతే మన డివైస్ నుంచి ఎప్పుడైనా లాగౌట్ అయినప్పుడు మళ్ళీ లాగిన్ చేయాలన్నా సరే మన పాస్వర్డ్ మనకు తెలిసి ఉండదన్నమాట. సో దీనివల్ల చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఓవరాల్గా నేను మీకు 2 సెట్టింగ్స్ చెప్తాను. అంటే ఆల్రెడీ మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసి ఉన్నట్టయితే మీరు దాని పాస్వర్డ్‌ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే చెప్తాను. అలాగే మీరు ఒకవేళ పాస్వర్డ్‌ని మర్చిపోయినట్టయితే కొత్త పాస్వర్డ్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ 2 మెథడ్స్ ద్వారా మీరు పాస్వర్డ్‌ని తెలుసుకోవచ్చు. లేకపోతే ఓవరాల్‌గా మర్చిపోయినట్టయితే కొత్త పాస్వర్డ్‌ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ ఓల్డ్ పాస్వర్డ్. సో ఫైనల్‌గా ఈ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ యూజర్స్‌కి అందరికీ ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్‌గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకున్నా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. సో ఫైనల్‌గా వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పాస్వర్డ్ గురించి ఇప్పుడు నేను మీకు ఫస్ట్ సెట్టింగ్ చెప్తాను. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయ్యే ఉన్నాం, కాకపోతే ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ విధంగా ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ సింపుల్గా మీరు చూసినట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ప్రస్తుతానికి నా మొబైల్లో ఈ విధంగా ఒక ఇన్స్టాగ్రామ్ అయితే లాగిన్ అయ్యి ఉంది. ఇప్పుడు దీని పాస్వర్డ్ ఏంటో నాకు తెలియదు. ఆ పాస్వర్డ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఎలా అని చెప్పేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ 3 లైన్స్ వస్తాయి, 3 లైన్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట. సెట్టింగ్స్లో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది సెక్యూరిటీ అని చెప్పేసి. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడొచ్చు పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మీరు ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఓల్డ్ పాస్వర్డ్ తెలిసి ఉండాలన్నమాట. ఓల్డ్ పాస్వర్డ్ తెలిసినట్టయితేనే మనం ఇక్కడ ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం పాస్వర్డ్నే మర్చిపోయాం, ఆ పాస్వర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే ఈ వే కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే సేవ్డ్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ఈ బటన్ బై డిఫాల్ట్ అందరికి ఆఫ్లో ఉంటుందన్నమాట. సింపుల్గా ఈ బటన్ ఈ విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదో ఒక జీమెయిల్ అయితే ఇస్తాం కదా. సో ఆల్రెడీ నేను కూడా ఒక జీమెయిల్ అయితే ఇచ్చాను. ఇక్కడ సింపుల్ ఎడిట్ ప్రొఫైల్లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే మనం ఏ జీమెయిల్ ఇచ్చామో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ జీమెయిల్ ద్వారా ఇప్పుడు మనం మన పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు అనమాట. అదే విధంగా అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈ మొబైల్లో ఆ జీమెయిల్ లేదు. మీరు మీ ఇన్స్టాగ్రామ్లో ఏ జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సింపుల్గా జీమెయిల్ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు జీమెయిల్ అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సింపుల్గా ప్రొఫైల్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇందులో మీరు చూసినట్టయితే సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇందులో మనం కిందికి వెళ్ళినట్టయితే పాస్వర్డ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది మొత్తం లోడింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ లోడింగ్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ మనం కిందికి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మనం ఎందులో లాగిన్ అయి ఉన్నామో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కానీ నేను దీనిపైన ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మొబైల్కి సంబంధించిన ప్యాటర్న్ అడుగుతుంది అనమాట. సింపుల్ దాని ప్యాటర్న్ ఇచ్చేయండి. ఇచ్చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు 2 అకౌంట్స్ అయితే ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ నేను దాని పైన ప్రెస్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ ఇచ్చేద్దాం. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 2 అకౌంట్స్ అయితే ఇక్కడ లాగిన్ అయి ఉన్నాయి. అలాగే వీటి పాస్వర్డ్ నేను తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ ఐ సింబల్ పైన ప్రెస్ చేసినట్టయితే నాకు పాస్వర్డ్స్ కూడా చూపిస్తాయి. లేకపోతే ఇక్కడ కాపీ పైన ప్రెస్ చేసి నేను ఇక్కడ పాస్వర్డ్ని కాపీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇది ఒక మెథడ్. అంటే మీరు మీ పాస్వర్డ్ని మర్చిపోయినట్టయితే ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో తెలుసుకోవడానికి యూజ్ అయ్యే మెథడ్ అనమాట. సో ఇక్కడ జీమెయిల్లో ఈ విధంగా తెలుసుకోవడం మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించి ఒకవేళ జీమెయిల్లో మీకు చూపించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్గా మనం పాస్వర్డ్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ కావాలి కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే దానికోసం సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ సింపుల్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి ఈ విధంగా వచ్చేస్తున్నాను. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ 3 లైన్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు లాగౌట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ లాగౌట్ పైన ప్రెస్ చేసి ఈ విధంగా లాగౌట్ చేసేసామనుకోండి, ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మన మొబైల్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి 3 డాట్స్ పైన ప్రెస్ చేసి ఈ అకౌంట్ని ఇక్కడ నుంచి కూడా రిమూవ్ చేసేయండి ఫ్రెష్గా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ ఇప్పుడు మనకు తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గెట్ హెల్ప్ విత్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు మీ ఇన్స్టాగ్రామ్కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదేవిధంగా ఏ మెయిల్ ఇచ్చారో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీరు ఒకవేళ సెండ్ ఎస్ఎంఎస్ అని ప్రెస్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా ఒక మెసేజ్ వస్తుంది. అంటే మీ మొబైల్కి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. సో దీనివల్ల కూడా మనకు పాస్వర్డ్ తెలియదు అనమాట. సో మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెండ్ అండ్ మెయిల్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మనకు ఒక మెయిల్
మెయిల్ అయితే వెళ్తుందనమాట. సేమ్ జీమెయిల్‌కి ఒక మెయిల్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు ఆ మెయిల్‌ని అక్కడ ఓపెన్ చేశారంటే ఆ మెయిల్‌లో మీకు రీసెట్ చేసుకోవడానికి అంటే పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుందనమాట. అంటే మీకు పాత పాస్వర్డ్ గుర్తు లేకున్నా సరే ఫ్రెష్‌గా ఒక కొత్త పిన్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకొచ్చేసి కంపల్సరీగా మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జీమెయిల్ అయితే యాడ్ చేసి ఉండాలి. మనం ఇంతకుముందు లాగౌట్ చేసాం కదా! లాగౌట్ చేసే ముందే ఏదైనా ఒక జీమెయిల్ అక్కడ ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా ఇప్పుడు మనం ఈమెయిల్ సెండ్ పైన ప్రెస్ చేయగానే మెయిల్ వెళ్ళిపోతుంది. అక్కడ మనం పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుందనమాట. సో ఇది 100% వర్కబుల్ ట్రిక్. మీరు పాస్వర్డ్‌ని తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్‌గా నేను స్టార్టింగ్‌లో చెప్పిన ప్రాసెస్‌లో ఫాలో అవ్వచ్చు. పాస్వర్డ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెకండ్ ప్రాసెస్‌లో మీరు ఫాలో అవ్వచ్చనమాట. సో ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఈ విధంగా చాలా సులభంగా రికవర్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. యూజ్‌ఫుల్‌గా అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.